మనం గనక సరైనటువంటి ఆలోచన చెయ్యకపోతే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? హిందువులు సంఘటితం కాకపోతే, ప్రతిసారి హిందువుల్ని దొంగల్లాగా చూపెడుతూ హిందువుల మీదనే టార్గెట్ చేస్తూ ఉంటే, పట్టించుకోకపోతే, హిందుత్వాన్ని దెబ్బతీసేటటువంటి కుట్రలకు సంబంధించినటువంటి ఆలోచన చెయ్యకపోతే, హిందూ సమాజం చైతన్యవంతం కాకపోతే, ఇప్పుడు బెంగాల్లో జరిగినటువంటి పరిస్థితులు ఇక్కడ బెంగాల్లో జరుగుతున్నటువంటి చూస్తూ ఉంటే గుండె తిప్పేస్తున్నట్టుంది, మెలి తిప్పేస్తున్నట్టుంటుంది. ఎందుకయ్యా అంటే ఈ దృశ్యాలు এবং এই গঙ্গার ওপার থেকে নৌকা নিয়ে প্রায় অনেক হিন্দুরা প্রাণ বাঁচানোর জন্য মালদা ডিস্ট্রিক্টে ঠাঁই নিচ্ছে। ওপার হচ্ছে ধুলিয়ান মুর্শিদাবাদ। সেখান থেকে যত হিন্দু ভাই বোনেরা আছে নিজের প্রাণ বাঁচানোর জন্য আমাদের মালদা ডিস্ট্রিক্ট পাল্লালপুর গ্রামে এসে ঠাঁই নিচ্ছে। সেখানে অত্যাচারের জন্য প্রাণ বাঁচানোর জন্য তারা এখন চলে আসছে মালদা ডিস্ট্রিক্ট পাল্লালপুর গ্রামে, কালিয়াচক 3 নম্বর ব্লক। అది పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని ఈశాన్య రాష్ట్రాలకి కట్టుబట్టలతో కన్న బిడ్డలతో పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. తరిమివేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, బర్మా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, నిన్నటిదాకా మన పొరుగునే ఉన్నటువంటి వాళ్ళు, నిన్నటిదాకా మనతో ఇక్కడ పాలు నీళ్లు పంచుకున్నటువంటి వాళ్ళు, మనం ఇస్తే తిన్నటువంటి వాళ్ళు క్రమంగా ఇప్పుడు మనల్నే తరిమేస్తున్నారు. ఒకప్పుడు కాశ్మీర్లో జరిగింది, సంబాల్లో జరిగింది, ఇప్పుడు బెంగాల్లో జరుగుతోంది. ఇక రాబోయేటటువంటి రోజుల్ని ఆలోచించుకోవాల్సి ఉంది.